అటువంటి పరిస్థితి ఉందా? ఒక పక్క కవిత గారికి రాజకీయంగా తనని దూరం చేయడము, అవకాశాలు ఇవ్వకపోవడం ఒక లెక్క ఉంటే, ఇంకా మరీ ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏంటిది అని అంటే, బారాసా అని అంటే ఈరోజు వేల కోట్ల రూపాయల ఆస్తుల యొక్క ట్రస్ట్లా ఉన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. దాని ఆస్తులు ఎంతనో. మరి వాటి వాటాలలో కూడా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారి కుమారుడికి వాళ్ళకు మాత్రమే తప్ప కవిత గారి పిల్లలకు మాత్రం అన్యాయం చేస్తుండ అనేటటువంటి వ్యవహారంలో కూడా వారి కుటుంబంలో కూడా మరి పురుషాధిపత్యం కనిపిస్తుంది అనేటటువంటిది తను జీర్ణించుకోలేనటువంటి అంశంగానే మరి ఈ మధ్యకాలంలో తను వాస్తవాలు మన మీడియాతో చిట్చాట్ జరిగినటువంటి వ్యవహారాలు సొంతోళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనేటటువంటివైనా, లేకపోతే పని కట్టుకొని కక్ష కట్టి నా మీద ఇవన్నీ చేస్తున్నారు అనేటటువంటిదైనా, లేకపోతే మన వరంగల్ సభ జరిగితే కనీసం ఆమె ఫోటో పెట్టలేనటువంటి పరిస్థితి ఏదైనా, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి దూర ప్రాంతాలకు పోతే కలిసి రానటువంటి నాయకుల సందేశాలైనా, ఇవన్నిటినీ కూడా తనని మరి ఏకాకిం చేసేటటువంటి ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీదికి పాపం కవిత గారు ఎన్ని చెప్పినా జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ అనేటటువంటిది మనందరికీ కూడా తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు రాజకీయంగా రాణించాలనేటటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా కృషి చేస్తూ ఉంది. దాన్ని భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటుంది. అయితే తెలంగాణలో ఒక మహిళ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ తండ్రి నుంచి అబ్బినటువంటి వారి యొక్క పాలనలో ఉంటున్నటువంటి వినాశకాలైనా, లేకపోతే వారి యొక్క పరిపాలన విధానాలైనా, లేకపోతే నిర్ణయాలైనా అవన్నిటినీ కూడా ఒక లెసన్ లెక్క నేర్చుకొని ఇట్లా మాత్రం మనం ఉండొద్దు అనేటటువంటి ఆలోచనతో కవిత గారు బయటికి రావాలి. అట్లాంటి ప్రవర్తనతోటి మాత్రమే తెలంగాణ అంతో ఇంత మిమ్మల్ని చూసే పరిస్థితి ఉంటుందేమో. అట్లా లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జెండా మీకు వ్యతిరేకంగా నిలబడేటటువంటిది. ఎందుకంటే మీ తండ్రి గారికి వ్యతిరేకంగా నిలబడేది కూడా కాంగ్రెస్ పార్టీయే. రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీకు వ్యతిరేకంగా నిలబడేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు అనంటే బీజేపీ బీఆర్ఎస్ యొక్క నెక్సెస్ ఎంత గట్టిగా ఉందంటే, వారి యొక్క అనుబంధం ఎంత గట్టిది అనంటే, కవిత కన్నబిడ్డ కవిత శపథం తీసుకొని ఆమెను లోపటేసినటువంటి వాళ్ళ సంగతి చూస్తే రాజకీయంగా అంటే కూడా ఇంచుమించు ఆమె చేతులు కాళ్ళు కట్టేసి నోరు ముప్పించేసినటువంటి పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ముందుకి నడుస్తారు. దాంట్లో సొంత ఇంటి వాళ్ళైనా సరే ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఆ యొక్క బంధానికి వ్యతిరేకంగా పోరాటానికి ఇట్ట పూనుకుంటే ఈరోజు కవిత గారి యొక్క పరిస్థితే భవిష్యత్తులో అందరికీ కూడా ఆ యొక్క పార్టీలో ఉంటుంది అనేటటువంటి చాలా స్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. రాజకీయాలు అనేటటువంటిది, భావజాలాలు అనేటటువంటి ఎన్ని వేరైనా కూడా మహిళలని ప్రోత్సహించేటటువంటి అలవాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తామంటే మేము స్వాగతిస్తాం. సమాజానికి మేలు చేస్తామనంటే స్వాగతించేటటువంటి అంశమే. తెలంగాణలో ఒక మహిళ పార్టీతో ముందుకు వస్తుంది అనంటే ఒక మంచి పరిణామమే కూడా, కాదని ఎవరు అనరు. అయితే తన యొక్క అసంతృప్తిని లేఖ ద్వారా తన యొక్క తండ్రికి పంపించినటువంటి వ్యవహారము నిజమా కాదా ఇక వాళ్ళే చెప్పాలి. ఆమె అమెరికా పోయేదానికంటే ముంగటనే కొన్ని లేఖలని బహిర్గతం చేసేటటువంటి ఆలోచనలు ముందుకు ఉన్నాయా లేవా అనేటటువంటిది కూడా వాళ్ళు జవాబు చెప్పాలి. ఒక చివరి రిసార్ట్గా తన యొక్క అసంతృప్తిని మొత్తం కూడా లేఖల ద్వారా తండ్రికి పంపించి అక్కడి నుంచి ఎట్లాంటి స్పందన గిట్ట రాకపోతే తన యొక్క భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించేటటువంటి ఆలోచనలో కవిత గారు ఉంటున్నటువంటి విషయాన్ని వాళ్ళకంటే ముంగట మేమే చెప్తా ఉన్నాం. ఈరోజు పని కట్టుకొని కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుందా అనంటే కవిత గారేమో గుర్తింపు పోరు కాడనే ఆగిపోయారు. ఇక ఆధిపత్య పోరు అనంటే వరంగల్ సభ సాక్షిగా ప్రజల ముంగటనే ఆయన రాజకీయ వారసుడు కేసీఆర్ గారికి కేటీఆర్ అని చెప్పి వేదిక మీద 2 పెద్ద బొమ్మలేసి మరి దాన్ని సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టుగానే మరి తెలంగాణ ప్రజలు దాన్ని చూస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మీరు ఫస్ట్ అయితే కలిసి నిలబడేటటువంటి ప్రయత్నం చేయరి. ఈ అబద్ధాలతోటి లేకపోతే పక్కదారి పట్టించేటటువంటి విధానాలతోటి ప్రతిపక్షంలో ఎక్కువ రోజులు ఉండాలనేటటువంటి
ఆలోచనలతో ఉంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దగ్గర రానియరు. నిజాన్ని దాంట్లో ఏమైనా విమర్శలు ఉంటే చేయండి అంతే తప్ప నిజాలను కూడా పచ్చి అబద్ధాలతోటి కుట్రలతోటి సోషల్ మీడియా మాధ్యమాలతోటి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదైనా కాంగ్రెస్ పార్టీ మీదైనా మా ప్రభుత్వం మీదనైనా బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తే మాకంటే ముందు ఆ భగవంతుడే చూసుకుంటాడు. దానికి ఉదాహరణ మీ కుటుంబంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. ధన్యవాదాలు.